ఒక సాక్ష్యం చెప్తా వింటారా? వాక్యం చెప్పేటప్పుడు చెప్దాం అనుకున్నా, కానీ ఆరాధనలోనే చెప్తున్నా. ఇవాళ మార్నింగ్ చాలా నొప్పి లేచింది నాకు. ఎందుకు అంటే నేను యూగా చెప్తా కదా, కొన్ని ఏళ్ళ నుంచి నేను ఒక్క సండే కూడా చర్చికి మిస్ కాలేదు అని చెప్తా కదా. సండే నేను చర్చ్ మిస్ అవ్వడానికి నాకు అనేక పోరాటాలు వస్తాయి. అది ఏదైనా కూడా ఇప్పటి వరకు నేను చర్చ మిస్ అవ్వలేదు కొన్ని ఏళ్ళ నుంచి. అయితే ఈ రోజు కూడా మన అపవాది ఎట్లా చేసేయడం, చర్చ మిస్ చేయాలి అని విపరీతమైన తీవ్రమైన నొప్పితో ఉన్న 9:30 అవుతుంది, 9:40 అవుతుంది, 10 అవుతుంది. నేను లేవలేకపోతున్నా, నొప్పి 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 అని ప్రార్థిస్తున్నా. ప్రార్థన కూడా చేయలేకపోతున్నా, కేవలము కన్నీరు మాత్రమే కారుస్తున్నా. నేను చాలా సార్లు చెప్తా, కన్నీటి భాష దేవునికి ఈజీగా అర్థమైపోతుంది అని కదా. మరి ఈ రోజు మంచిగా ఎక్సైటెడ్ ఉన్న ఫ్రెండ్షిప్ డే కదా, మంచిగా మెసేజ్ చెప్పాలి అని ప్రార్థన చేసుకుని అంతా ఉన్నా. మా షిఫ్టింగ్ కారణంగా నేను కొంచెం దేవుడితో గడిపే సమయం కొంచెం తగ్గిపోయింది, కొంచెం అంతే. కానీ ఆ నొప్పి అపవాది ఎట్లా అంటే, నువ్వు ఎట్లా చర్చికి పోతావో నేను చూస్తా, నడవలేని పరిస్థితి అయిపోయింది మార్నింగ్. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇంత గట్టిగా పాట పాడుకుంటా, ఇంత మంచిగా కనబడుతుంటే ఈమెకేం అనారోగ్యం అన్నట్టు ఉంటారు కదా. అయితే మా మమ్మీ టాబ్లెట్ కూడా తీసుకొచ్చింది. మా చెల్లె టాబ్లెట్ వేసుకోమంటా ఉంటే నేను కొంచెం మొండిదాన్ని కదా. టాబ్లెట్ కాదు మహిమ, నా తండ్రికి రావాలి, చచ్చేది ఉంటే ప్రభువా నీ సన్నిధిలో చావాలి, కానీ నీ సన్నిధిలో ఆరాధించడం ఆగొద్దు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. కాసేపు ఏడ్చి కాసేపు భాషలు మాట్లాడి ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు యేసు స్వస్థపరిచేవాడు కాబట్టి సంపూర్తిగా నొప్పి నుంచి విడుదల ఇచ్చిండండి. హల్లెలూయా. సేవకులు ఆత్మలు కాదు, సేవకులకు కూడా శరీరం ఉంటది, పాస్టర్లకు కూడా నొప్పులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఏడొస్తాయి, కానీ వారికి స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కీర్తనలు పాడుకుంటూ ఆయన మహిమపరచాలి కదా. మరి పాట పాడుకుంటూ ఆయనను మహిమపరుస్తా ఉన్నారు. మీరందరూ కూడా స్తుతిస్తారా? ఎన్నోసార్లు మిమ్మల్ని కూడా ఇటువంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచి నిలబెట్టుకున్నాడు కదా. ఆయన స్నేహితుడు ఎటువంటి స్నేహితుడు మనము మరి మెసేజ్ లో విన్నాం. ఇప్పుడు అందరూ 2 చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని ఆయన కృపను తలంచు. Thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Jesus. ప్రభువా, మా వేదన చూచుచున్నవాడవు, మా దుఃఖము చూచుచున్నవాడవు. ఎల్రోయి, ఎవరు చూడని కన్నీటిని, ఎవరు వినని బాధని, ఎవరు చూడని నొప్పిని, మా వేదనను ఎరిగిన వాడు ప్రభువా. ఎల్రోయి, Lord, I'm giving you all the glory to you Jesus. ఎల్రోయి, నన్ను చూచుచున్నవాడా, కన్నీటి భాషను ఆలకించువాడా, నన్ను విడిచిన వారున్నారు, వెలివేసిన వారున్నారు, నన్ను విడిచిన వారున్నారు, విసిరేసిన వారున్నారు. కానీ ఎల్రోయి, నీవే నన్ను వెతికావు. కానీ ఎల్రోయి, నీవే నన్ను వెతికావు. నన్ను చూచిన చూపి నా బలం, నన్ను పిలిచిన స్వరమే నా జీవం. అవునయ్యా, నీ కథ ముగియలేదని, నేను నీ తోడున్నానని. ఎల్రోయి, నీవన్నావు. ఎల్రోయి, నీవున్నావు. ఎల్రోయి, నన్ను చూచుచున్న దేవా, కన్నీటి భాషను ఆలకించువాడా. ఎల్రోయి, నన్ను చూచుచున్న దేవా, కన్నీటి భాషను
నీవే నన్ను వెతికావు కానీ ఎల్రోయి. I'm nothing without you, Jesus. ఎన్నెన్ని పరిస్థితులు ప్రభా, ఎన్నెన్ని పరిస్థితులు ప్రభా, నేను మోయలేని భారాలు, నాకు అసాధ్యమైన వాటిని నువ్వు ఎన్ని సుసాధ్యం చేసి ఉన్నావయ్యా. నిజముగా నీ స్నేహమే కదా ప్రభా నాకు భాగ్యము, నీ వాక్యమే కదా నాకు మార్గము. తండ్రి, ఎన్నోసార్లు అంధకారంలో పడిపోయాను, అర్హత కోల్పోయి దారి తప్పి ఉన్నాను, నీ చిత్తము కలిగి జీవితం అంతయు పాడు చేసుకొని ఉన్నాము. అయినను నిజ స్నేహితుడా మమ్మల్ని వెదకి వచ్చావయ్యా. స్నేహితులని ఈ లోకంలో పిలువబడుతున్న వాళ్ళు మా గురించి అందరికీ మా వరస్ట్ సైడ్, మా బ్యాడ్ సైడ్ చూస్తే దండోర వేసి ప్రచారం చేస్తారు ప్రభు. కానీ నీవైతే మా వరస్ట్ సైడ్ చూసి కూడా ప్రేమిస్తావయ్యా. ఎంతటి ప్రేమైన స్నేహితుడా అని పిలిచున్నావు కదా ప్రభు. ఏమి ఇవ్వగలను దేవా నీ కృపకు, అపాత్రులకు అర్హత లేదు. థ్యాంక్ యూ లార్డ్. మా దారిద్ర్యత, మా పేదరికం ఎరిగిన వాడు, మా కఠిన సమయం ఎరిగిన వాడు కదా ప్రభు. నీ స్నేహమే నాకు భాగ్యమే, నీ వాక్యమే నాకు మార్గమై, దయ చూపితివి దారిద్ర్యతందు, కృప చూపితివి కఠిన సమయమందు, ఏమని పాడెదను. అయ్యా మా స్నేహమా, మా ప్రియ దైవమా, నీ వందనాలు ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆపాదిస్తాం. ఎల్రోయి మహిమ పరిస్థితులు చూచుచున్నందుకు, యెహోవా రాఫా మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు, మా రిడీమర్ గా, మా విమోచకుడిగా మమ్మల్ని విమోచిస్తున్నందుకు, ఎత్తైన కొండలు ఎక్కిస్తున్నందుకు, లోతైన లోయలలోని దక్షిణ హస్తము మాకు చాపి సహాయం అనుగ్రహిస్తున్నందుకు సంపూర్ణ మహిమ నీకే, నీకే, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆపాదిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. మా పాస్టర్ అమ్మ టాబ్లెట్ వేసుకోకుండానే స్వస్థత పొందింది అని మేము కూడా టాబ్లెట్ వేసుకోము అన్నట్టుగా బిహేవ్ చేయకండి. ఎవరి విశ్వాసం వాళ్ళది. మనం ఎంత దేవుడితో క్లోజ్ ఉంటే, ఎంత ఆయనకు దగ్గరగా ఉంటే, ఎంత ఆయనకు ఇష్టలుగా ఉంటే, ఎంత ఆయనకు విధేయంగా ఉంటే మనకేముంటది, అంతా నువ్వు చెయ్యాలి అని అడిగే అంత హక్కు ఉంటుంది. మనం అందరం ఆయన బిడ్డలమే హక్కు ఉంటుంది. నేను మెడిసిన్ కి వ్యతిరేకం కాదు, డాక్టర్స్ కి వ్యతిరేకం కాదు, టాబ్లెట్స్ కి వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ కదా, 9:45 అయిపోతుంది, 9:50 అయిపోతుంది, 10:30కి సర్వీస్ స్టార్ట్ కావాలి. నేను రెడీ కావడానికి టైం పడుతుంది. ప్రభువా నువ్వే చెయ్యాలి అంతే, ఏది ఏమైనా నేను ఆరాధించడం మానను అని అడిగినప్పుడు ఆయన కార్యం చేసిండు. మీరు అట్లా మందులు వేసుకోకుండా ఉంటా అని ఇది కావద్దు. సీఎం ఉంటాడు, ఆయనతో క్లోజ్ ఉండే వాళ్ళకి తొందరగా పని జరిగిపోతుంది. ఆయన ఎక్కువ ఆయనకి తెలిసిన వాళ్ళకి తొందరగా పని జరిగిపోతుంది. మరి ఆయన కూడా ఎవరు రాజు కదా, ఎక్కువ ఆయన సమయంతో గడిపే వాళ్ళకి తొందరగా పని జరిగిపోతుంది. ఎక్కువ ఆయనకు క్లోజ్ గా ఉండే వాళ్ళకి ఈజీగా కార్యం జరుగుతుంది. ఎక్కువ ఆయనతో గడిపే వాళ్ళకి మా వాళ్ళే జల్దీ చేస్తా. సీఎం అంటాడా? మరి ఆయన రాజు, రాజ పరివారంలో ఆయన సన్నిధిలో ఎంత ఎక్కువ గడిపితే మనం కూడా అంత తొందరగా ఏదైనా కూడా పొందుకుంటాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. మరి వాక్య భాగంలోకి వెళ్దాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, సహోదరుని వలె ఉంటాడు. ఒకవేళ కృంగిపోయినా కూడా ఏం చేస్తాడు, మన మీద దయ చూపిస్తాడు. అతి పరిశుద్ధం లెక్క బిహేవ్ చేసి నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి అట్లా, అట్లా చేసినావు కాబట్టి ఇట్లా అని నిన్ను నిందించడు. అయితే తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను అప్పగింపబడుదురు అంటున్నారు. కొన్నిసార్లు స్నేహితుల చేత కూడా మనం అప్పగించబడతాము. ఎవరికి అప్పగించబడతాము? ఇరికిస్తారు మనల్ని. కొన్ని విషయాల్లో, సంబంధం లేని విషయాలు ఇరికిస్తారు. నేను ఇరుక్కున్నట్లా, నాకు సంబంధం లేని విషయాలలో నన్ను లాగుతారు, నేను లాగబడ్డట్లా. మిమ్మల్ని కూడా ఎప్పుడైనా అట్లా ఇరికిచ్చిందా? అరే వాళ్ళు కొట్టుకొని మనల్ని లాగుతారని అంటూ చూడు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదా? నిజమైన స్నేహితుడు అట్లా నేను ఇరికియాడు, నేను అప్పగించాడు. నిజమైన స్నేహితుడు ఏంటిదంట?
ఇక్కడ పరమగీతంలో 5:16 చూస్తే అతని అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. మీకు పాట తెలుసా? నా ప్రియుడు నా స్నేహితుడు రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, కృపామయుడు, సర్వోన్నతుడు. ఈ లక్షణాలన్నీ ఎవరు? ఆయన. అతడే నాజరీయుడు, అతడే క్రీస్తును రక్షకుడు. కల్వరి షారోనమ్మ రాసింది పాట. నా ప్రియుడు నా స్నేహితుడు. ఈ స్నేహితుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. అంతే కదా? మనుషులుగా పిలువబడిన స్నేహితులు ఎవరని ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కలిగి ఉన్నారా? విడవక ప్రేమిస్తున్నారా? దుర్దశలో తోడుంటున్నారా? ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా నీ మీద దయ చూపుతున్నారా? నువ్వు మెస్అప్ చేసి నీ వరస్ట్ పాట వాళ్ళకి చూపించి నీ సీక్రెట్స్ అని చెప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు డబ్బు కొట్టి ప్రచారం చేస్తున్నారే గాని అయ్యో పాపం అని నీ మీద దయ చూపుతున్నారా? చూపడు. లోక సంబంధమైన స్నేహితుడు చూపడు. కానీ నా ప్రియుడు నా స్నేహితుడు నజరేయుడు ఏం చేస్తాడు? చూపుతాడు. ఆయన స్నేహితులు ఇరికిస్తాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? నిన్ను ఇరికించాడు. చెప్పండి, యేసుక్రీస్తు ఫ్రెండ్ ఎవరు? పోనీ ఆయన మనకు అందరి ఫ్రెండ్ కదా. ఆయన కూడా శరీరధారిగా వచ్చిండు, ఆయన కూడా మనకున్న అన్ని బాధలు ఆయన కూడా అనుభవించిండు, వాటిని జయించి వెళ్ళిండు కదా. మరి ఆయనకున్న ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి. ఆయన కూడా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ శిష్యులు చెప్పాలి, మీకు తెలియదా? అయ్యో యేసుక్రీస్తు లూకాసు వార్త 12:4లో నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి అంటాడు. యేసయ్య కూడా మనల్ని స్నేహితులు అని పిలిచాడు, మీకు తెలుసా? కానీ బైబిల్లో కూడా ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? ఈజ్ నన్ అదర్ దెన్, చెప్పండి. యోహాన్. ఇంకా ఎవరు? లాజర్ నిజంగా యేసుక్రీస్తు ఫ్రెండ్. చరిత్ర చెప్తుంది. దాంతో పాటుగా తన స్నేహితుడు అని బైబిల్లో మెన్షన్ చేయబడి ఉన్నది. మీరు చూస్ అండ్ సిరీస్ కనుక చూస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్ మీకు అర్థమవుతుంది. లాజర్ తో పాటుగా బాప్తిజం ఇచ్చి యోహాన్ తో కూడా క్లోజ్ గానే ఉంటాడు, ఫ్రెండ్లీగానే ఉంటాడు. యేసయ్య నేచరే ఫ్రెండ్లీ నేచర్. అయిన శిష్యులతో కూడా ఇప్పుడున్న సేవకుల లెక్క లేడు, ఫ్రెండ్లీగానే ఉన్నాడు. నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటానా? పాస్టర్ అమ్మనే పోజే కొడతానా? ఫ్రెండ్లీగా ఉంటేనా? కొంతమంది అంటారు నన్ను, బయట నుంచి ఇక్కడ వచ్చి మన ఇంటి దగ్గర ఉండి వెళ్ళే విశ్వాసులు అంటారు, సేవకులు ఎంత క్లోజ్ గా ఉండడం ఈ జనరేషన్ లో మేము చూడలే అని అన్నారు నన్ను కొంతమంది. లాజరు క్రీస్తుకు స్నేహితుడు కదా. ఏమైంది? ఆలస్యం చేసిండు, స్వస్థపరచొచ్చు కానీ ఆలస్యం చేసిండు. ఆలస్యంగా వచ్చిన తర్వాత వారి దుఃఖం చూసి ఆయన కూడా కన్నీళ్లు విడిచిండు. సమాధి యుద్ధకు వెళ్ళిండు. లాజరు బయటకు రాని బిగ్గరగా చెప్పిండు. మరి చచ్చిన లాజరు ఏం చేసిండు? ప్రేత వస్త్రములతోనే అదే కట్లతోనే బయటకు వచ్చిండు. కట్లు విప్పమని చెప్పిండు. తర్వాత ఏమైందట? పస్కా పండుగ ముందు 6 రోజుల ముందే యేసుక్రీస్తు లాజరు వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఆయన లేపిన తర్వాత వస్తే యేసుక్రీస్తుని మాత్రమే చూడ్డానికి జనులు వస్తలేరంట, యేసు లేపిన లాజర్ను చూడ్డానికి కూడా జనులు వస్తున్నారంట. హల్లెలూయా. మన టాపిక్ ఏంటిది? యేసు ఎటువంటి స్నేహితుడు, ఆయనను కలిగి ఉండడం వల్ల మన జీవితం ఎట్లా మార్పు జరుగుతుంది, ఎటువంటి లాభాలు పొందుతుంది అనేది కూడా మన టాపిక్. యేసు వంటి స్నేహితుడు మన జీవితంలో ఉంటే చచ్చిన స్థితి కూడా మార్చబడుతుంది, మన ప్రతి కట్లు విప్పబడతాయి. మనకేమొస్తుంది? మనమే ఒక అద్భుతంగా ఉంటాం. హల్లెలూయా. లాజర్ని చూడడానికి వచ్చిందట అండి. సెలబ్రిటీ స్టేటస్ యేసుక్రీస్తుకే కాదు, అక్కడ లాజర్కు కూడా వచ్చింది. మృతులలో నుంచి లేచిండు అంటే ఎట్లా ఉన్నాడో చూద్దామని జనాలు వస్తున్నారంట. హల్లెలూయా. నీ స్నేహితుడు ఏం చేస్తాడు? నువ్వు దుఃఖిస్తుంటే వెళ్ళడు. మరియ ఏడుస్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తా ఉంటే నీతో పాటు ఏడుస్తున్నారు. స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలువబడే వారు నీ దుఃఖంలో దుఃఖిస్తున్నారా? నీ పోరాటంలో తోడుంటున్నారా? నీ కొరకు వస్తున్నారా?
నిజమైన స్నేహితులు నిజంగా నీ వారు అనే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు సఫర్ అవుతుంటే వాళ్ళు ఎక్కడో ఉండలేరు, నీ దగ్గరకు వస్తారు. అందుకే నేను ఒకసారి మొన్న పోస్ట్ చేసిన, ఏమన్నా తెలుసా, నేను హెల్త్ బాగాలేనప్పుడు నన్ను విషయలేదు ఎవరు కూడా, ఏమైంది ఎట్లున్నా ఓకే దేవుడు నన్ను స్వస్థపరిచిండు, కానీ తిరిగి ఎవరు కూడా నువ్వు ఇప్పుడు ఎట్లున్నావని నన్ను అడగలేదు. కానీ నా బర్త్డేకి అందరు విష్ చేస్తా ఉన్నారు. సుఖంలో తోడుండడం ఎవరైనా ఉంటారు, కానీ దుఃఖంలో తోడుండే వాళ్ళు కదా నిజమైన స్నేహితులు. లాజరు సుఖంగా ఉన్నప్పుడు యేసు తోడున్నాడు, లాజరు దుఃఖంలో ఉన్నప్పుడు తోడున్నాడు. యేసు వంటి నిజ స్నేహితుడు నీ జీవితంలో ఉంటే ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది నీ జీవితము? నీ జీవితంలో అద్భుతం జరగడం కాదు, నువ్వే ఒక అద్భుతంగా ఉంటావు. ఎట్లుంటావు నువ్వు? నువ్వే ఒక అద్భుతంగా ఉంటావు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిండా, విడిచిపెట్టిండా, చచ్చిపోయిండు కదా పోనీరి అని వదిలేసిండా? దుర్దశలో సొంత సహోదరుని వాళ్ళు వచ్చిండా? ఏం చేసిండు? క్రీస్తు స్నేహితుడు, నువ్వు చచ్చిపోయినావు కదా, ఏం చేసి చచ్చిపోయినావు, మంచిగానే వచ్చిందిలే చావు అని మాట్లాడతారు కొంతమంది మరణించిన వారి కొరకు. ఏసు ఏం చేసిండు? కృప చూపిండు కదా. మరి కొన్నిసార్లు మన జీవితంలో కూడా 3 రోజులు ఆలస్యం జరిగినట్టు లాజరు జీవితంలో మనకు ఆలస్యం జరగవచ్చు, కానీ దేనికది? నువ్వు ఒక అద్భుతంగా ఉండడానికి. నీకు సూచనలు అద్భుత కార్యాలు జరుగుడు కాదు, నువ్వే ఒక సూచనగా ఉంటావు, నువ్వే ఒక అద్భుత కార్యంగా ఉంటావు. హల్లెలూయా. మరి ఏం చేద్దాము? ఇట్లాంటి స్నేహితుడు. ఇంకా యోహాను సువార్తలో ఏముంటది తెలుసా? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడి కంటే గొప్ప స్నేహితుడు ఎవరు లేరు. నీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితులు మనుషులు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు నేను చేస్తాలే అంటారా? కానీ యేసు అనే స్నేహితుడు ఏం చేసిండు? లూకా సువార్తలో ఇంకా పత్రికల్లో ఉంటది, వీరిక మీదట ఏమని పిలువబడరు? దాసులను పిలువబడరు, స్నేహితులను పిలువబడతారు, కుమారులు అని పిలువబడతారు. ఎందుకు? దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్ర ఆత్మ పొందుకున్నాం కదా. యోహాను సువార్తలో ఏమని ఉంటది? స్నేహితుని కొరకు ప్రాణము పెట్టే స్నేహితుడు ఉంటాడంట. ఆ స్నేహితుడు మరి లోకంలో ఉన్నాడా? లోకంలో ఎక్కడున్నాడు? ఆ స్నేహితుడు ఎక్కడున్నాడు? శరీరధారిగా వచ్చి నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమై మనల్ని శిక్ష నుంచి తప్పించడానికి ఆయన వచ్చి ప్రాణము పెట్టి పరముకెళ్ళిన స్నేహితుడే నజరేయుడైన యేసు. ఎటువంటి స్నేహితుడు? విడవక ప్రేమించే స్నేహితుడు, నీ దుఃఖంలో నీతో దుఃఖించే స్నేహితుడు. ఆ స్నేహితుడు నీ జీవితంలో ఉంటే నీ కట్లు తెగిపోతాయి, మరణకరమైన పరిస్థితులు మార్చబడతాయి. ఆ స్నేహితుడు నీ జీవితంలో ఉంటే నువ్వే ఒక అద్భుతముగా ఉంటావు, ఒక సెలబ్రిటీ స్టేటస్ నీకు ఇస్తాడు. అయ్యో ఇంత అద్భుతమా అని లాజర్ని చూడడానికి వచ్చిందంట యేసుతో పాటుగా. నీ జీవితంలో ఉన్న క్రీస్తే సెలబ్రిటీ కాదు, నిన్ను కూడా సెలబ్రిటీని చేస్తాడు. హల్లెలూయా. మరి అట్టి స్నేహితుడితో ఒక తీర్మానం చేద్దామా? లార్డ్, అట్లీస్ట్ ఈ ఫ్రెండ్షిప్ డే నుంచి అయినా నేను నీతో అధికముగా సహవాసం చేస్తా. 6 నెలలు వాళ్ళతో గడిపితే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారు కదా. యేసుతో గడిపితే ఏమైతారు? యేసు వాళ్ళే మారిపోతారు. సీక్రెట్ ఎక్కడ లేదు. మరి ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో గడిపితే ఆటోమేటిక్ ఆయనతో అధికంగా గడిపే వాళ్ళు ఆయన మాట వింటారు, లోబడతారు, ఆజ్ఞలు కట్టడలు నెరవేరుస్తారు. మరి మీరు తీర్మానం తీసుకుంటారా? ఇది మొదలుకొని ఏం చేయాలి? యేసయ్య లోక సంబంధమైన స్నేహితులు. మీకు తెలుసా, నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నా జీవితంలో చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని పిలువబడిన వాళ్ళు నా జీవితంలో నా డ్రెస్లు వేసుకుంటూ పెరిగిన వాళ్ళు. మా డాడీ నాకు అట్లాంటి డ్రెస్ కొడితే వాళ్ళకి అట్లాంటి డ్రెస్ కొట్టినాడు. ఒక ప్లేట్ లో తిని, ఒక టిఫిన్ బాక్స్ తిని, ఒక మంచంలో పడుకున్నటువంటి స్నేహితులుగా ఉన్న అట్లాంటి స్నేహితులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా నన్ను మంచి దెబ్బ కొట్టిండ్రు, నా మీద లేనిపోని నిందలు సృష్టించిండ్రు. ఎవరు ఏది చెప్తే అని నమ్మిండ్రు. నిజంగా ఒక నింద వచ్చింది అంటే నీ నిజమైన స్నేహితులు నమ్ముతారా? నువ్వు ఏంటో నీ వారికి తెలిసి ఉంటుంది. లోకంలో నేను కూడా ఫ్రెండ్స్ అంటే, లోకంలో అంటారు కదా, జాన్ ఇస్తా నేను, నా బిల్ ఇస్తా నేను అని అంటారు కదా లోకంలో. నా స్నేహితులు అంటే నేను అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదాన్ని. ఏదైతే అది ఎంత చేయాలనుకుంటే అంత చేసేదాన్ని. కానీ అట్లాంటి స్నేహితులు కూడా నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవసరానికి వాడుకొని వదిలేసిన స్నేహితులు ఉన్నారు. ఇట్లాంటి స్నేహితులు నా జీవితంలో ఉన్నారు. కానీ నీ స్నేహమే నాకు భాగ్యం అనే పాట వట్టిగానే రాలేదు.
నా బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలువబడ్డ వాళ్ళు ఎవరో నా మీద ఏదో పుట్టిస్తే అదే నమ్మింది. కానీ మరి ఈ కథ ఏంది, నువ్వు ఇట్లాంటి దాని కాదు కదా, ఏమైంది అని నా స్నేహితులు నన్ను అడగలేదు. కానీ యేసు, ఐ నో యు ఆర్, ఐ నో హూ యు ఆర్, నీ హృదయం నాకు తెలుసు అంటాడు యేసు. అందుకే దయ చూపితివి దారిద్ర్యమందు, కృప చూపితివి కఠిన సమయమందు. నేను పడిపోయినా కూడా ఆత్మీయతలో నువ్వు నిలబెట్టుకున్నావు, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దుర్గం, నువ్వే నా ఆధారం అని పాట వట్టిగానే రాసుకోలేదు. ఎందుకే రాసుకున్నా, నీ స్నేహమే నాకు భాగ్యమే. లోకంలో అనేక స్నేహితులు అనే వాళ్ళు నాకున్నా కూడా ఆ స్నేహితులు నాతో లేరు, నా దుర్దశలో నాకు తోడు లేరు. ఏ స్నేహితులు కూడా, యేసు అని స్నేహితుడు మాత్రమే ఉన్నాడు. మరి మీ జీవితంలో కూడా మనుషుల్ని మీకు స్నేహితులు, నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు నువ్వు అనుకుంటున్నావా? ఇట్స్ ఇంపాసిబుల్. దేవుడు తప్పితే ఇంకెవరు ఉండరు. ఇప్పుడు పస్కా అనే మాట వచ్చింది కదా, దాంట్లో దీని గురించి కూడా ఒక చిన్న, ఇందాక ఏం చదువుకున్నాం మనము, ఈ విషయం అసలు నేను చెప్పాలి అనుకోలేదు కానీ చెప్తున్నా, ఇది సడన్ ప్రేరేపణ. ఏంటిది? యోహాను సువార్త చదువుకున్నాం 12వ అధ్యాయంలో పస్కా పండుగకు ఒక 6 రోజుల ముందే వచ్చి లాజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా. వాట్ ఈస్ పస్కా? ఇంకా కొంతమంది తిరుగుతున్నారు, మీరు పస్కా పండుగను ఎందుకు జరుపుకోరని. అన్ని కూడా జరుపుకున్నారు, పస్కా పిల్లని ఇచ్చుకుంటారు కదా. వాట్ ఈస్ పస్కా మరి అంటే ఏంటిది? ఒక జంతువుని బలిచ్చి ఆ రక్తము ప్రోక్షించుకుంటే అది ఒక రక్ష అని, అది పస్కా. మరి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చేదాకా, ఆయన ప్రాణం పెట్టేదాకా యూదులు జరుపుకున్నారు, ఆయన బిడ్డలుగా అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. వన్స్ ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చిన తర్వాత ఆయన వచ్చిందే పస్కా బలి పశువుగా నీ కొరకు బలి అవ్వడానికి వచ్చింది. మరి యేసుక్రీస్తు రక్తము ఆల్రెడీ కార్చేసి, రక్తము చే నిన్ను సీల్ చేసి, ఆయన ఆత్మతో నిన్ను సీల్ చేసి, ఆ ముద్ర నీ మీద, నీ గృహం మీద, నీ తరతరముల మీద యేసు అనే రక్తపు ముద్ర ఉన్న తర్వాత నీకు ఇంకెక్కడి పస్కా? నీకు పస్కా పనిచేయదు, నీకు అవసరం లేదు. జంతు రక్తం కాదు నేను రక్షించేది, మనుష్య రక్తమే. నరరూపధారిగా, పరిశుద్ధినిగా, నింద మత్స కలంకం లేకుండా అట్టి గొర్రె పిల్ల వంటి గొర్రె పిల్ల వలె, దేవుని గొర్రె పిల్ల వలె వచ్చి రక్తం కార్చిండు. మీరందరూ ఆ రక్తం చేత కడగబడ్డారా? యేసు రక్తం చేత కడగబడ్డారు. ఇంకా మీకు ఏ గొర్రె రక్తము, మేక రక్తము, కోడి రక్తము, ఏ రక్తము మీరు ఏ ద్వార బంధముల మీద, మీ గృహముల మీద చల్లుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. మరి ఈ స్నేహితుడితో అయితే తీర్మానం చేద్దాం. లేచి నిలబడి లేచి నిలబడాలి. తొందరగా ఎడమ చెరువు మీద ఉంచుకొని కుడి చేయి పైకి కళ్ళు మూసుకొని ఎడమ చెరువు మీద కుడి చేయి పైన. ప్రభువా, నీవు మా నిజమైన స్నేహితుడవని, మనుష్య స్నేహము ఎంతైనను మోసమే గాని, మనుష్య స్నేహము ఎంతైనను అవసరము కొరకే గాని, నీ స్నేహము శాశ్వతముగా ఉంటుందని నమ్మి ఇది మొదలుకొని నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ గా నేను చేసుకుంటానని, నీతోనే అధిక సమయము గడుపుతానని యేసుక్రీస్తు నామమున తీర్మానించుకుంటూ ప్రార్థిస్తున్నా తండ్రి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకొని, ప్రభా కృప కలిగిన తండ్రి, నీవు నిజమైన వాడవు, ఉన్నవాడవు, అనువాడవు. ఇదిగో ప్రభా, మరి విడవని వాడవు, నీ జీవితాన్ని మార్చే వాడవు, వీరినే ఒక అద్భుతముగా, ఒక సూచనగా నీవు నిలబెట్టుకునే వాడవు కనుక తండ్రి, మరి ఇది మొదలుకొని నీతో స్నేహించే వారిగా, నీతో సమయం గడిపే వారిగా, నిన్ను నిజమైన స్నేహితుడిగా అంగీకరించి నీ వలకి మారిపోయే వారిగా మీరు నిలబెట్టుకోమని ప్రభు యేసు నామమున ఎవరైతే హృదయపూర్వకంగా తీర్మానించుకుంటున్నారో, ఆన్లైన్ లో ఈ మాటలు వింటున్నారో, వారందరికీ నీవే బెస్ట్ ఫ్రెండ్ గా, వారు నిన్నే మార్చుకుందరు గాక, వారే నీకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోదురు గాక, ఈ స్నేహము తుది శ్వాస వరకు కొనసాగించుదురు గాక, మనుషుల స్నేహము కంటే నీ స్నేహమే గొప్పదని వారు ఎరుగుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్.